అస్తిత్వానికి తీరని అవమానం జరిగింది. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జాతి పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను సొంత పార్టీ నేతలే బూట్ల కాలితో తొక్కేశారు. ప్రగతి నగర్ కూడలిలో నిన్న విగ్రహావిష్కరణ సాక్షిగా అహంకారం బూట్లు తొడుక్కుని విరవీగింది. వినడానికి అసహ్యం వేస్తుంది, చూస్తుంటే రక్తం మరిగిపోతుంది. పార్టీలో కీలక పదవుల్లో ఉండి ఒకరు ఏకంగా అధ్యక్షుడిగా చలామణి అవుతూ కనీస సంస్కారం మరిచి ప్రవర్తించారు. రంగరాయ ప్రసాద్, సాంబశివారెడ్డి లాంటి నేతలు కాళ్లకున్న చెప్పులు విడవకుండానే అవే చెప్పులేసుకుని ఆ పవిత్ర మూర్తి మెడలో పూలమాలలు వేశారు. జయశంకర్ సార్ అంటే ఎవరు? తెలంగాణ గుండె చప్పుడు. కేసీఆర్ గారికి దిశానిర్దేశం చేసి ఉద్యమ పార్టీకి ప్రాణవాయువు పోసిన విశ్వకర్మ ముద్దుబిడ్డ. అటువంటి సిద్ధాంతకర్త విగ్రహం వద్ద కనీస భక్తి లేదు, కనీస మర్యాద అంతకన్నా లేదు. మీ కాళ్లకున్న చెప్పుల కన్నా మీ పదవి మదం అంత విలువైందా అని కార్యకర్తలు నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ అస్తిత్వం కోసం తన జీవితాన్ని దారబోసిన మహానీయుడిని బూట్ల కాలితో తొక్కేస్తారా? ఇది కేవలం అపచారం కాదు, ఇది తెలంగాణ జాతి ఆత్మగౌరవంపై మీరు చేసిన దాడి. ఈ చెప్పుల నేతలను తక్షణమే పార్టీ నుంచి బూటు కాలితో తరిమేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.